ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయంలోని 34వ శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. సర్వత్రా వ్యాపించున్నటువంటి ఆకాశము సూక్ష్మమూటి వలన ఏ ప్రకారముగా ధూళి మునుగువాని అంటబడదో ఆ ప్రకారమే శరీరమందతటను లేక సకల శరీరమందును వెలుచున్న పరమాత్మ శరీర గుణ దోషములచే అంటబడకున్నారు. ఈరోజు చెప్పినటువంటి 34వ శ్లోకంలో ఇలా తెలియజేస్తున్నారు భగవానుడు. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. భారత ఓ అర్జున, ఏకః ఒకడైన రవి సూర్యుడు, ఇమం ఈ కృష్ణం సమస్తమైన లోకమును యథా ఎలాగున ప్రకాశయతి ప్రకాశింపజేస్తున్నాడు తదా అలాగునని క్షేత్రజ్ఞుడు కృష్ణం సమస్తమైన క్షేత్రమును ప్రకాశయతి ప్రకాశింపజేస్తున్నారు. ఓ అర్జున, సూర్యుడొక్కడే ఈ సమస్త లోకమును ఎట్లు ప్రకాశింపజేస్తున్నాడో అట్లే క్షేత్రగుణుడు పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింపజేస్తున్నాడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.